హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మన ఛానల్లో నేను మహాభారత వీడియోస్ చేస్తున్నాను అన్న విషయం మీకు తెలిసిందే కదండి. మీరు చూడనట్లయితే మొత్తం వీడియో చూడండి. అసలు నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అంటే మధ్య మధ్యలో వీడియోస్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది, కానీ అసలు స్టార్టింగ్ ఏంటో అర్థమైతేనే కదండి నెక్స్ట్ ఏంటో అర్థమయ్యేది. సో నేను అలా అని చెప్తున్నాను. సో వీడియోస్ అన్ని చూడడానికి ట్రై చేయండి. అయితే నేను సపరేట్‌గా నేను ఒక మాట విషయం చెప్పాలనుకుంటున్నానండి మీకు. అదేంటంటే చూడండి, మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి గీత ఎందుకు బోధించాడు? మరి అక్కడ ధర్మరాజు కూడా ఉన్నాడు. తర్వాత భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ ఉన్నారు కదండీ! మరి అర్జునుడే కృష్ణుడికి ఎందుకు బోధించాడనేది నాకు అనిపించిందండి. మీకు సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే ఆహ్, పంచపాండవుల్లో 5 మంది ఉన్నారు కదండీ! స్పెషల్‌గా అర్జునుడికి ఎందుకు బోధించాడు అనే విషయం గురించి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే నాకు తెలిసినంత వరకి అంటే నాకు ఖచ్చితంగా తెలుసు అని చెప్పను. కానీ నేను అనుకున్నది మాత్రం చెప్తానండి. అదేంటో చూడండి. అంటే అర్జునుడు ఈ విధంగా అనుకున్నాడు కాబట్టే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడని నాకు అనిపించింది. ఆ విషయం ఏంటో చెప్తాను చూడండి. మహాభారతంలో మొదటి నుంచి కూడా అర్జునుడు తన విజయం పైనే, విజయం అంటే తన ఏదైనా సరే సాధించాలని అనుకుంటాం కదండీ! ఆ విజయం పైన తన కాన్సంట్రేషన్ అనేది చాలా చాలా బావుంటుందండి. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు కూడా ఉంటారు. కానీ అందులో అందులో అర్జునుడు మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. ఆయన ఆయన దగ్గర ఏదైనా సరే సాధించే శక్తి, సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే అందుకే అంటే ఒక పోటీ పెట్టారంటే ఆహ్, హ్మ్, అందులో అర్జునుడు ఓడిపోవడం అనేది ఉండనే ఉండదండి. నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే అర్జునుడి సామర్థ్యానికి మనం హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆయన ఓడిపోవడం అనేది ఎందులో కూడా కనిపించదు. చూడండి, ద్రౌపది దేవిని కూడా ఆయన స్వయంవరంలో అర్జునుడే గెలుచుకుంటాడు. అయితే తర్వాత తన తల్లి ఆదేశించడం వల్ల పంచపాండవులు ఆ విధంగా పెళ్లి చేసుకుంటారు. అయితే అది కూడా అందరు అన్నదమ్ములు కలిసి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం ద్వారా వాళ్ళ ఐక్యత అనేది ఒకే విధంగా ఉంటుంది. తద్వారా ధర్మం అనేది నెలకొల్పుతుంది అని చెప్పేసి ఆ విధంగా పెళ్లి చేసుకుంటారండి మహాభారతంలో. అందులో హ్మ్. అన్ అన్ అలా చేసుకోవడం అనేది తప్పే. కానీ అక్కడ మాత్రం ధర్మం అండి. అలా అలా కూడా చేయడం హ్మ్. ద అర్జునుడికి తగదు. కానీ ధర్మం ప్రకారం అది ఒప్పవుతుంది. అది ఇప్పటి సమాజంలో అనేది అలా కుదరదండి. ఆ క్షణాన ఆ మహాభారతంలో అలా జరిగితేనే ధర్మం అనేది నెలకొల్పబడుతుంది. అందుకే ఆ విధంగా అర్జునుడి ద్వారా అలా జరిగిందండి. చూడండి, అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుంటాడు. తర్వాత ఆహ్, హ్మ్, ద్రౌపదిని 5 మంది అంటే పంచపాండవులు కలిసి పెళ్లి చేసుకుంటారు. తర్వాత యుద్ధంలో కూడా చివరగా అర్జునుడి ద్వారా యుద్ధం గెలవబడుతుంది. తర్వాత చివరగా ధర్మరాజు సింహాసనాన్ని కూర్చుంటాడు. కానీ ఎక్కడ కూడా చూడండి, అర్జునుడికి సింహాసనం పైన ఆశ ఉన్నట్టు నాకెక్కడ కూడా కనిపించదండి మహాభారతంలో. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, తర్వాత ఇంకా చాలామంది వాళ్ళ అంటే దుర్యోధనుడికి 100 మంది తమ్ముళ్ళు ఉంటారు కదండీ! ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు ఉంటారు. కానీ వాళ్ళకి ఆశ ఎక్కువ అన్నట్టు బాగా. మాకు సింహాసనం రావాలి. మేము హ్మ్. మేము ఇక్కడ హస్తినాపుర సామ్రాజ్యానికి రాజులం కావాలి అనే ఆశ ఎక్కువ, కానీ వాళ్ళ దగ్గర సామర్థ్యమే ఉండదన్నట్టు. సో, ఎవరైనా సరే ఒక పురుషుడుగా జన్మించిన తర్వాత ఆశ ఆశ అనేది ఆహ్, అసలుండకూడదండి. సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికే అతను ఎప్పుడూ ఆహ్, వెన్ హ్మ్, ఎప్పుడూ కూడా తన పనులనేది చేస్తూ ఉండాలని నేను అనుకుంటున్నానండి. నాకైతే క్లుప్తంగా ఈ విధంగా అర్జునుడిలో కనిపిస్తుందండి. కానీ ధృతరాష్ట్రుడు గాని, దుర్యోధనుడు గాని వాళ్ళ దగ్గర కూడా ఎక్కడ సామర్థ్యం కనిపించదు. సామర్థ్యం లేకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. లేకపోవడం వల్ల మనం పైగా బాధపడడం అనేది ఆహ్, ఉంటుంది. బాధపడడం కూడా బాధపడతాం. కానీ తద్వారా కక్ష పెంచుకొని హ్మ్, మళ్ళీ ఇతరులకు హాని చేయాలి అనేది చాలా తప్పు కదండీ! దుర్యోధనుడిలాగా. మన దగ్గర సామర్థ్యం లేనప్పుడు మనకు దేంట్లో అయితే సామర్థ్యం ఉందో దాని వైపు పయనించాలి. ప్రతి మనిషికి ఏదో ఒకటైతే ఉంటుంది కదండీ! ఆ విధంగా దుర్యోధనుడు ఆలోచిస్తే బాగుంటుందని నేననుకున్నాను. కానీ అందులో మహావీరుడైన అర్జునుడు ఎంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాడంటే చివరగా ఆ యుద్ధాన్ని గెలిపించి తన అన్న సింహాసనాన్ని ఆహ్, అది ఆహ్,
కూర్చుంటాడు. యుధిష్ఠిరుడు సింహాసనాన్ని పరిపాలిస్తాడు. తర్వాత అర్జునుడి ద్వారా జన్మించిన తన కుమారుడు భరతుడు తర్వాత మన దేశానికి భారతదేశానికి రాజుగా వస్తాడన్నట్టు చూడండి. ఇక్కడ కూడా నాకైతే చాలా అనిపిస్తుందండి. అర్జునుడు ఎంతగా ప్రేమిస్తాడంటే కృష్ణుడిని ప్రతి విషయంలో కూడా గుర్తు చేసుకుంటాడండి. అసలు మహాభారతంలో కృష్ణుడు అర్జునుడి ద్వారా మహాభారతాన్ని నడిపించాడండి. ఎందుకు నడిపించాడంటే అర్జునుడికి ఆశ అనేది లేదండి. ఎక్కడ కూడా నేను కూర్చోవాలి, ఆ కుర్చీ పైన ఎక్కాలి, ఇది నా అధికారము, నేను రాజుని అని ఎక్కడా కూడా చూపించాలని అనుకోలేదు. పాండవులు ఎవ్వరు కూడా అనుకోలేదండి. ధర్మరాజు కూడా అనుకోలేదు. కానీ వాళ్ళు ధర్మబద్ధమైన పాలన చేశారన్నట్టు. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా కుర్చీ పైన ఆశ గాని, సింహాసనం పైన అధికారం గాని, ఇంకా మేమే గొప్పవాళ్ళము అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళకు కించిత్తు కూడా కనిపించదండి. పైగా వాళ్ళు ఎప్పుడు కూడా తమ రాజ్యంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే నాకైతే ఒకటి అనిపించిందండి. మనము జీవితంలో ఎక్కువ దేన్ని ఆశ పడకూడదన్నట్టు. మనం మన పని చేసుకుంటూ పోవాలి. విపరీతమైన ఆశ పెంచుకోవడం ద్వారా కూడా దేనిపైనా సరే, కూతురు పైనైనా సరే, కొడుకు పైనైనా సరే, ఏ వస్తువు పైనైనా సరే అండి, భర్త పైన గాని, భార్య పైన గాని విపరీతమైన ప్రేమ పెంచుకోవడం అనేది తగనే తగదు. అయితే మన కర్తవ్యాన్ని మనం కరెక్ట్‌గా నిర్వర్తించడం నేర్చుకోవాలి. కృష్ణుడు అర్జునుడికి ఆ విధంగా గీత బోధించడం అనేది అర్జునుడు తన తన చేతుల ద్వారా తనని దక్కించుకున్నాడండి. ఎక్కడ కూడా ఆశ అనేది అర్జునుడికి కనిపించదు. తన ధర్మాన్ని కృష్ణుడి పైన ప్రేమని ఎప్పుడు చూస్తూ ఉంటాడన్నట్టు. ఆయన ఏం చేయాలనుకున్నా కూడా కృష్ణుడు బోధిస్తూ ఉంటాడు. కృష్ణుడు ఆజ్ఞతో అతను ముందుకెళ్తూ ఉంటాడు. కృష్ణుడు ఏం చెప్పినా కూడా ఆయన కాదనడన్నట్టు. ఆయన పాదాల దగ్గరనే కృష్ణ అని నాకైతే ప్రేమనే కనిపిస్తుందండి. ఆ విధంగా అర్జునుడు కృష్ణుడి పట్ల తగినంత ప్రేమను కలిగి ఉండడం ద్వారా కృష్ణుడు అర్జునుడి దగ్గరే ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తుందండి. అందుకే గీతను కూడా మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి బోధించాడన్నట్టు. అయితే మీరు కూడా చూడండి, మనము మన జీవితాన్ని చాలా ధర్మబద్ధంగా ఉండడానికి ప్రవర్తించాలండి. అప్పుడు మనకి దైవము ఏదో ఒక రూపంలో మనతో ఉంటాడండి. ఎవ్వరికి కూడా హాని చేయకుండా, ఎవరి పట్ల చెడు భావన కలిగి ఉండకుండా ఉండండి. ఎప్పుడైనా సరే మీరు ఏమైనా చెడు పనులు చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పండి. అప్పుడే మీ మనసులో ఉన్న భారం అనేది తగ్గిపోతుంది. మరియు మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. చూడండి, మనం ధర్మాన్ని కాపాడితేనే దైవం అనేది మనతో ఉంటుంది. ఏ ఏ మీకు ఏమున్నా లేకపోయినా అండి, ప్రపంచం మీకు ఒకటి ఉందనుకోండి, మీకు ఆస్తి ఉందనుకోండి, మీకు ఏదైతే లేకుంటుందో దాన్ని వేలెత్తి ఖచ్చితంగా చూపుతుంది. మన సమాజంలో అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తుంటారు. ఎందుకంటే మన సమాజంలో మంచి కంటే చెడు అనేది తొందరగా ముందుకెళ్తుందండి. అందుకే చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఒక 10 మంది బాధ పెట్టినా మీరు ఒక్కరిని కూడా బాధ పెట్టొద్దు చెడు మాటలతో. ఎందుకంటే ఎవరు మాట్లాడింది వాళ్ళకే చెందుతుంది. వాళ్ళే అనుభవిస్తారు. మీరు ఆ జాబితాలోకి వెళ్ళకుండా మీరు సంతోషంగా ఉండండి. చెడు ప్రభావాల పైన వెళ్ళకండి. మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి అని అనుకుంటున్నాను. సో, నాకైతే తెలిసిందింత. మీకైతే అర్జునుడికి మరి శ్రీకృష్ణుడు ఎందుకు బోధించాడు అనేది కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. తద్వారా నేను కూడా తెలుసుకుంటాను. మీరు నా వీడియోస్ అన్నీ చూడండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.